మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఈ రకంగా ప్రాబ్లమ్ ఇచ్చేసి దాన్ని పీ/క్యూ రూపంలో రాయమంటారు. దాన్ని ఏ విధంగా రాస్తామనుకుంటే ఇటువంటి బార్స్ ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన దాన్ని ఈ రకంగా తీసుకుందాం. 5, 3, 2, 3 ఉంది కదా! బార్ దేనిపైన ఉంది? 3, 2, 3 పైన ఉంది కదా! దీన్ని మనం ఫ్రాక్షన్స్‌గా ఏ విధంగా రాస్తామంటే ఫస్ట్ మనకి తెలుసు న్యూమరేటరు, డినామినేటర్స్ అంటే. ఈ రకంగా మనం ఇలాగ రాసుకొని డినామినేటర్స్ అంటే కిందన మనకి హారం అంటాం కదా! దాన్ని ఎన్ని నంబర్ల పైన అయితే బార్ ఉందో అన్ని 9లు రాసుకోవాలి. ఎన్ని నంబర్ల పైన బార్ ఉంది? 1, 2, 3 అంటే మొత్తం 3 9లు ఈ రకంగా రాసుకుంటాం. 3 నంబర్ల పైన బార్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ బార్ లేని నంబర్లు ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 5 పైన బార్ లేదు. కాబట్టి బార్ లేని నంబర్‌కి 0 ఇచ్చేసుకుంటాం. ఒక నంబర్ పైన బార్ లేదు కాబట్టి ఒక 0 పెట్టాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి డినామినేటర్ అయిపోయింది. ఇప్పుడు న్యూమరేటర్‌లో ఏది రాస్తామంటే ఇక్కడ టోటల్‌గా ఎన్ని నంబర్స్ ఉన్నాయో అన్ని నంబర్స్‌ని కూడా పక్కన రాసేయండి. ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 5, 3, 2, 3 బార్ ఉన్నవి లేనివి మొత్తం రాసేసుకోండి. మైనస్ నెక్స్ట్ ఏ నంబర్ పైన అయితే బార్ లేదో ఆ నంబర్ రాసుకోవాలి. 5 పైనే కదా మనకి బార్ లేదు కాబట్టి 5 రాసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం 5, 3, 2, 3లో 5ని తీస్తే మనకి ఎంత వస్తది మనకి? 5, 3, 1, 8 వస్తది మనకి. బై ఇక్కడ ఏది ఉంది? 9, 9, 9, 0 ఉంది. మనకి ఇచ్చిన ఆప్షన్స్‌లో ఇక్కడ ఎక్కడుంది మనకి 5, 3, 1, 8 అనేది? ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ అదే అవుతుంది. దీన్నే మనం పీ/క్యూ రూపంలో రాసామనేసి అర్థం. ఓకే. నెక్స్ట్ సేమ్ అండి ఇది 0.435ని పీ/క్యూ రూపంలో రాయమన్నారు. ఫస్ట్ మనకి ఇచ్చిన దాన్ని ఈ రకంగా రాసేసుకుందాం. 435 బార్ దేనిపైన ఉంది? 35 ఉంది. ఏం చెప్పాం మనకి ఇచ్చిన దాన్ని డినామినేటర్‌లో ఏది రాసుకోమన్నాము? బారు ఎన్ని నంబర్ల పైన ఉన్నాయో అన్ని 9లు రాసుకోవాలని చెప్పాము. 1, 2 అంటే 2 నంబర్ల పైన బార్ ఉంది కాబట్టి 2 9లు రాసుకుందాం. బార్ ఓన్లీ ఒకే నంబర్ పైన లేదు. 4 పైన బార్ లేదు కాబట్టి ఒక 0 యాడ్ చేసుకుంటాం. అదే 2 నంబర్ల పైన బార్ లేకపోతే 2 0లు యాడ్ చేసేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు డినామినేటర్ అయిపోయింది. న్యూమరేటర్ రాసేటప్పుడు టోటల్‌గా ఎన్ని నంబర్స్ ఉన్నాయో అన్ని నంబర్లు రాసేయండి అని చెప్పాను. ఎన్ని ఉన్నాయి? 4, 3, 5 నంబర్స్ ఉన్నాయి. మైనస్ ఇక్కడ బార్ లేని నంబర్ ఏది ఉంది? 4 ఉంది. కాబట్టి దాన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం తీసివేసేస్తే మనకి ఇప్పుడు 435లో 4 తీసేస్తే మనకి ఎంత వస్తది మనకి? 431/990 వస్తది. మనకి ఇచ్చిన ఆప్షన్‌లో 431/990 ఎక్కడ ఉంటే అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. ఇవన్నీ కూడాను ఆర్ఆర్‌బీలో 2022లో వచ్చిన ప్రీవియస్ క్వెషన్స్. ఓకే. దీని వాల్యూ మనకి ఐడెంటిఫై చేయమనండి. 0.16కి 0.15 బార్‌కి 0.13 బార్‌కి మనకి ఐడెంటిఫై చేయమన్నా. ఇవన్నీ కూడాను ఏం చేయాలంటే సెపరేట్‌గా మనం సింప్లిఫై ఫస్ట్ చేయాలి. చేసేటప్పుడు మనకి 0.16 ఓన్లీ 6 పైన బార్ ఉంది కాబట్టి దీన్ని ఫ్రాక్షన్స్‌లో రాసేటప్పుడు మనం డినామినేటర్‌లో ఏ నంబర్ పైన బార్ ఉందో అన్ని 9లు రాయమన్నాం. ఒకటే నంబర్ పైన బార్ ఉంది కాబట్టి ఒక 9 రాస్తాం. ఏ నంబర్ పైన బార్ లేదు? 1 పైన బార్ లేదు కాబట్టి అది 0 రాసుకుందాం. ఓకే. నెక్స్ట్ టోటల్ నంబర్ ఎన్ని ఉన్నాయి? 1, 2 ఉన్నాయి. అంటే 16 మైనస్ బార్ లేని నంబర్ ఏది ఉంది? 1 అంటే 16లో 1 తీస్తే ఎంత? 15 వస్తది. 15/90 అంటే 15 ఎంతల 6ల అంటే మనకి 1/6 అనేది రావడం జరిగింది. అంతే కదా! నెక్స్ట్ 0.15 బార్‌కి చూద్దాం. 15 అంటే ఇక్కడ ఒక నంబర్ పైన బార్ లేదు కాబట్టి ఒక 9 రాస్తాం. బార్ లేని నంబర్ ఏది ఉందో అది 0 రాస్తాం. టోటల్ నంబర్ 15 మైనస్ 1 తీసివేస్తాం. తీసివేస్తే ఎంత? 14/90 అనేది రావడం జరిగింది. ఓకే. దీన్ని ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది? 7/45 అనేది రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ 0.13 బార్ కూడా మనం చూడాలి కదా! 3 పైన బార్ ఉంది. ఓకే. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఏ నంబర్ పైన బార్ లేదో అన్నీ ఒక 9 రాసేసుకుంటాం. బార్ లేదు కాబట్టి ఒకటికి ఒక 0 యాడ్ చేస్తాం. టోటల్‌గా ఇప్పుడు మొత్తం నంబర్‌ని చేసుకొని అందులో నుంచి బార్ లేని నంబర్‌ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తది? 12/90 వస్తది. ఓకే. దీన్ని ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుంటే
క్యాన్సిలేషన్ చేసుకుంటే 6 రెళ్ళ 6 15ల ఓకే. ఎంత వస్తుంది మనకి 2/15 అనేది రావడం జరిగింది. ఈ టోటల్ నెంబర్స్ని ఇక్కడ ఫస్ట్ దాన్ని యాడ్ చేయాలి, తర్వాత సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే ఏం చేస్తాం 1/6 ప్లస్ 7/45 మైనస్ 2/15. ఇప్పటికి 15కి 45కి 6కి ఎల్సిఎం కడదాం. ఎల్సిఎం కడితే ఎంత వస్తుందో మనకి చూద్దాం. ఎల్సిఎం ఎంత మనకి 90 అనేది రావడం జరుగుతుంది. ఓకే, చూసినట్టు 90 ఏది వచ్చింది డినామినేటర్లో 90, ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం 90 వచ్చింది. ఇప్పుడు 6 ఎంతలో మనకి 615 జార్లు కదా 90 ప్లస్ నెక్స్ట్ 45 2 జా 2 7 జా 14 మైనస్ 15 6 జా 6 2 జా 12. ఓకే, ఇప్పుడు చూసుకుంటే 15 14 ఎంత మనకి 29 మైనస్ 12 వస్తుంది బై 90. 29లోంచి మనకి 12 తీస్తే ఎంత వస్తుంది మనకి 17 అనేది రావడం జరిగింది. ఓకే, 17/90 అంటే మన ఆన్సర్ అనేది 17/90 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే 0.474747కి ఫ్రాక్షన్స్లో మనకు కట్టుకోమనండి. ఇక్కడ చూడండి 0.474747 అంటే దీని అర్థం ఏంటి, ఈ 47 అనేది రిపీట్ అవుతుందని అర్థం. కాబట్టి దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు 0.47 బార్ కింద రాసుకోవచ్చు కదా. అంటే 0.47 బార్ అంటే దీని ఫ్రాక్షన్స్ ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం మనకి చెప్పాము. ఎన్ని నెంబర్స్ పైన అయితే బార్ ఉంటుందో అన్ని 9లు రాసుకోండి అనేది. ఇక్కడ ఎన్ని నెంబర్లు ఇచ్చాడు, 2 నెంబర్ల పైన బార్ ఉంది కాబట్టి 2 9లు రాసుకుంటాం. 0 వేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా, లేదు. ఓకే, నెక్స్ట్ ఇది డినామినేటర్ అయిపోయింది. న్యూమరేటర్లు ఇప్పుడు ఏం చేస్తాం, ఎన్ని నెంబర్ల పైన బార్ ఉందో అదే టోటల్గా ఎన్ని నెంబర్లు ఉన్నాయో అన్ని నెంబర్లు రాసేసుకోవాలి. నెక్స్ట్ మైనస్ చేసి ఎన్ని నెంబర్లు బార్లు అయితే తీయమన్నారు, ఇక్కడ ఏమున్నాయో లేవు. కాబట్టి 47/99 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.